ఇక శివనామ స్మరణతో అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయం మార్మోగిపోతోంది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ అమరేశ్వర స్వామి, శ్రీ బాలచాముండిక అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమరేశ్వరుణ్ణి దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. పంచారామ క్షేత్రాల్లో అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయం ఒకటి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో కూడా వేకువజాము నుంచి అమరేశ్వర స్వామి దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరించి నేరుగా అమరేశ్వరిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు భక్తుల రద్దీ ఏ విధంగా ఉందనేది. ప్రతి ఒక్కరు కూడా అమరేశ్వర స్వామి వారిని దర్శనార్థం కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో కూడా దాదాపు స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పైగా పడుతూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది. అయితే అమరేశ్వర స్వామి యొక్క విశిష్టతను మన నుంచి అయ్యగారు స్వామివారి విశిష్టత ముఖ్యంగా మనకి ఈ అమరావతి అనబడేటటువంటి ఇప్పుడు మనం పిలుచుకుంటున్నటువంటిది పూర్వం అమరారామంగా ఖ్యాతి. అమరారామం ఎందుకు అయిందండి అంటే అమరులు మరియు ఆరామం. అమరులు అంటే ఎవరండి? దేవతలు. ఆరామం అంటే నివాసం. దేవతలు నివసించినటువంటి, దేవతలు నడయాడేటటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ధాత్రి కాబట్టి దీన్ని అమరారామం అన్నారు. అంటే దేవతలు నడయాడినటువంటి ప్రదేశం అని అర్థం అన్నమాట. అది కాలక్రమంలో అమరావతి అయింది. ఈ అమరావతి అనబడేటటువంటిది మనకి ఇక్కడ అమరేశ్వర స్వామి వారు ఆది మధ్యాంతరహితుడు, అనాథ రక్షకుడు, అభయంకరుడు, ఆత్మత్రాణ పరాయణుడు, అభిషేక ప్రియుడు. ఆ స్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో దర్శించారో వారికి శత్రుబాధలు లేకుండా చేస్తాను అని చెప్పి సాక్షాత్తుగా దేవేంద్రుడికే అమరేశ్వరుడు వరమిచ్చినట్టుగా మనకి స్కాంద పురాణాంతర్గత అమరేశ్వరాలయ చరిత్రలో స్పష్టంగా పేర్కొనబడింది. అంటే ఇక్కడ కొంత ఒక సందేహం రావచ్చు, ఏమండి మేమంతా కూడాను మంచివాళ్ళం, సజ్జనులం, మాకు శత్రువులు ఎవరు ఉండరు అండి అని చెప్పి కొంతమంది అనొచ్చు. మనమంతా సజ్జనులమే, కానీ మనలో కనిపించకుండా మనలో దొంగలు ఉంటారండి. ఏమిటయ్యా దొంగలు అంటే? వాళ్లే దొంగలు, వాళ్లే శత్రువులు. కామక్రోధ లోభచ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త. అంటే కామక్రోధ లోభాలు అనేటటువంటివి నీలో అంతర్గతంగా ఉంటాయి. అవి జ్ఞానం అనేటటువంటి రత్నాన్ని హరిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండు అనేటటువంటిది దాని యొక్క అంతరార్థం. అవే దొంగలు, అవే శత్రువులు మనలో ఉంటాయన్నమాట. మనకి ఎవరు వేరే శత్రువులు అక్కల్లా, మనలో ఉన్నటువంటి కామక్రోధాదులే మన శత్రువులు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమరేశ్వర స్వామి వారిని ధ్యానిస్తారో వారికి ఆ కామక్రోధాదుల వల్ల వచ్చేటటువంటివి మరియు ఇహలోకంలో ఉండేటటువంటి శత్రువు బాధలన్నింటినీ కూడాను ఆయన పటాపంచలు చేస్తాడు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత అమరేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందంటూ కూడా అర్చకులైతే చెప్తున్నారు. ప్రధానంగా భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో కూడా పోలీసులు కూడా ఎలక్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు అటు డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. వచ్చినటువంటి వారిని తోపులాట జరగకుండా ఎప్పటికప్పుడు క్యూ లైన్ నుంచి స్వామివారి దర్శనం సజావుగా సాగే విధంగా కూడా పటిష్ట ఏర్పాట్లు అయితే చేశారు. సాయితో నరసింహ, బిగ్ టీవీ, అమరావతి.